పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని 20 సూత్రాల ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు అన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. పథకాల అమలులో సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు వివరాలు అందజేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు విద్య, వైద్యము, ప్రకృతి సేద్యము సంబంధించినటువంటి వివిధ రకాల కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే జూలై 1 నుంచి అమలు కాబోతున్నటువంటి విబీజీ రామ్జీకి సంబంధించినటువంటి ఆ పథకము అమలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు, అమృత్ జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పథకాలు ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి, ముఖ్యంగా వైద్యానికి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ హెల్త్ మిషన్ ద్వారా అమలవుతున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ సేవలు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 3257 వైద్య సేవలు ఏవైతే అందుతున్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు, 108, 104, 102 వాహనాలకి సంబంధించి పని జరుగుతున్నటువంటి తీరు, వాటి మీద ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అలాగే డయాలసిస్ కేంద్రాలు ఇక్కడ నర్సరావుపేటలో ఒకటి, మాచర్లో ఒకటి ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి, వాటికి సంబంధించినటువంటి పనితీరు, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క సమీక్షలో తీసుకోవటం జరిగింది.